రాముల వారు సీతమ్మతో ఒక మాట అన్నారు. సీత, నేను కొన్ని కారణాంతరముల చేత 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి ఉంది. కాబట్టి ఈ 14 సంవత్సరాలు నువ్వు ఇలా నడుచుకో, అంతఃపురంలో అలా నడుచుకో అంటూ అప్పగింతలు చేస్తూ మార్గదర్శనం చేశారు. అయితే సీతమ్మ తల్లి వెంటనే అన్నీ విని, ఇవన్నీ నా పుట్టింట్లో నాకు ఎప్పుడో నేర్పారు, ఎలా బ్రతకాలి, ఎక్కడ ఎవరితో ఎలా మసులుకోవాలి అనేది. కానీ నువ్వు నాకెందుకు చెప్తున్న ఈ విషయాలన్నీ అని అడిగితే, ఈ 14 సంవత్సరాలు నువ్వు అంతఃపురంలో ఉండాలి, నేను అడవిలో ఉండాలి అని చెప్పి రాములు వారు చెప్తే సీతమ్మ తల్లి ఒకటే మాట అన్నారు, నువ్వు లేని నాడు అనంత ఐశ్వర్యాలు కూడా నా కాలి కింద దుమ్ముతో సమానం. నువ్వు ఎక్కడుంటే అదే నాకు అంతఃపురం, అదే నాకు అయోధ్య. అది అడివైనా సరే, అంతఃపురమైనా సరే అని చెప్పన్నారు. అలా భగవంతుడి ముందు నాకు ఏ సంపదలు, సుఖాలు, ఐశ్వర్యాలు ఏదైనా సరే నాకు దిగదొడిపే, ఏదైనా సరే నాకు తృణప్రాయమే అని అమ్మవారు త్యజించి భగవంతుడితోనే ఉండాలి అనుకున్నప్పుడు ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు. రాజ్యం పోయిందన్న దిగులు లేదు, సంపదలు కరిగిపోయాయన్న బాధ లేదు. కానీ పక్కన భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి పక్కన నేనున్నాను అన్న ఒక భరోసా ఆ తల్లిలో ఉంది. అలాంటి భరోసా నిజానికి ప్రతి భక్తుడిలో ఉండాలి. అంతటి భరోసాతో, అంతటి నమ్మకంతో స్వామితో పాటు అడవికి వెళ్ళిన సీతమ్మ 13 సంవత్సరాల పాటు ఏది కష్టం అనుకోకుండా చాలా సుఖంగా, చాలా సంతోషంగా గడిపారు.